పెద్దపల్లి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో యూత్ కాంగ్రెస్ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అవినాష్, యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు నరేష్ పాల్గొన్నారు. రాబోయే స్థానిక సంఘాల ఎంపీటీసీ ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ నాయకులకు టికెట్ల విషయంపై చర్చించారు. యూత్ కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులుగా దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు వారి జాబితా తయారు చేసి స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ విజయరామారావుకి ఈ నెల 5వ తేదీన అందజేస్తామని పేర్కొన్నారు. ఈరోజు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుడు శ్రీ అవినాష్ గారి ఆధ్వర్యంలో అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ రివ్యూ మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. ఈ మీటింగ్లో మండల అధ్యక్షులు మరియు డిస్ట్రిక్ట్ కమిటీ మరియు అసెంబ్లీ కమిటీ పాల్గొనడం జరిగింది. ఈ ఉద్దేశం ఏంటంటే యువత ఏదైతే యువజన కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ ఉన్నదో యువజన కాంగ్రెస్ తరఫున ప్రజలలోకి వెళ్ళి రేపు జరగబోయే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లో యువజన కాంగ్రెస్ నాయకులు కూడా పోటీ చేసి ఈరోజు మన సీట్లు కూడా యువజన కాంగ్రెస్ కేటాయించాలని గౌరవ ఎమ్మెల్యే గారికి వినతి పత్రము ఇవ్వడం కోసము మరియు యువజన కాంగ్రెస్ నాయకులు ఎవరెవరైతే పోటీ చేస్తారో వాళ్ళ పేర్లు తీసుకోవడం జరిగింది. అలాగే మాకు యువజన కాంగ్రెస్ కొరకు టికెట్లు కూడా కొన్ని కేటాయించాలని మేము 5 తారీఖు ఇప్పుడు వచ్చే 5 తారీఖు కూడా మేము ఎమ్మెల్యే గారి దగ్గరికి దృష్టికి తీసుకుపోవడం జరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో పిజ్జన్న గారి ఆధ్వర్యంలో ఈ ఏప్రిల్ 15కు మెగా యూత్ కాంగ్రెస్ మెగా నియోజకవర్గ టోర్నమెంట్ పెట్టుకోవడం జరుగుతుంది. ఈ టోర్నమెంట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఏదైతే సందేశం ఇచ్చారో యువకులు మత్తు వదలాలే మైదానంలోకి రావాలనే సందేశం ఇచ్చారు. రేవంత్ రెడ్డి గారు మత్తు వదలాలే మైదానంలోకి రావాలనే సందేశం మొన్న ఇవ్వడం జరిగింది. ఈ సందేశం కోసం యువకులు ఏదైతే ఏప్రిల్ 15కి హాలిడేస్ ఉంటాయో హాలిడేస్లో యువకులు ఏదైతే జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే గారి క్యాంప్ కార్యాలయంలో అసెంబ్లీ అధ్యక్షులు ముత్యాల నరేష్ గారి ఆధ్వర్యంలో ఈరోజు యువజన కాంగ్రెస్ సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ప్రజలకు ఇచ్చిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడం, అదేవిధంగా యువత ఏ విధంగా ముందుకు పోవాలి, వారికి ఇచ్చే సందేశాలను, అదేవిధంగా యువజన కాంగ్రెస్ ప్రజల్లోకి ఏ విధంగా పోవాలి, ప్రజలు చేసే సంక్షేమ పథకాలను ప్రజలకు ఏ విధంగా చేరవేయాలనే ఒక ఉద్దేశంతో ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మా యువజన కాంగ్రెస్ నాయకులు మండల అధ్యక్షులు మండల కమిటీలను కూడా ఈరోజు ఎక్స్టెన్షన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా గ్రామ కమిటీలు కూడా త్వరలో నిర్వహించుకోవడం జరుగుతుంది.